హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ట్రెండింగ్ గునా. మనమైతే ఒక మంచి మెసేజ్ అనేది ఈరోజు నా వీడియోలో మీ అందరికీ కూడా దొరుకుతుందండి. మంచి అంటే హెల్త్ గురించి మీకు ఆ, ఒక విషయం అనేది చెప్పాలని ఒక వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మనమైతే మంచి భోజనానికి సూపు ఒక ఆహ్వానం కదా. మనం భోజనం చేయాలంటే భోజనానికి ముందు సూప్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తూ ఉంటారు కదా, తీసుకుంటూ ఉంటారు కదా. వాన పడినప్పుడు జలుబు వచ్చినప్పుడు వేడివేడి సూప్ అనేది గొంతులోకి దిగుతుంటే మనకు చాలా కమ్మగా ఉంటుంది కదా. అలాగా మనము రకరకాల సూప్స్ అనేవి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది ఎలాగంటే నేనైతే ఇప్పుడు మీకు మునక్కాడ ముక్కలతో ఎలా సూప్ చేసుకోవాలి, కొత్తిమీర నిమ్మరసంతో ఎలా సూప్ చేసుకోవాలి, అదేవిధంగానే కీరదోస పెరుగు ఈ రెండిటితో ఎలా సూప్ తయారు చేసుకోవాలి, మళ్ళీ పాలకూరతో ఎలా సూప్ అనేది తయారు చేసుకోవాలో నేను మీకు నా వీడియో ద్వారా మీ అందరికీ కూడా చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరూ కూడా మీరు వినడానికి రెడీగా ఉన్నారా ఫ్రెండ్స్? మొదలు పెడదామా మరి. ఫస్ట్ అయితే మనము మునక్కాడలతో సూప్ ఎలా తయారు చేసుకోవాలో చెప్దాం మరి. మునక్కాడలతో సూప్ కావాల్సినటువంటి పదార్థాలు: చిన్నగా తరిగిన మునక్కాడలు ఒక 6 తీసుకోవాలి, 6 నుంచి 8 మన ఇష్టం అన్నమాట. తరిగినటువంటి అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి చెంచా, పసుపు, దాని తర్వాత మిరియాల పొడి చిటికెడు, ఉప్పు, నీళ్ళు, నూనె, ఇవన్నీ కూడా మనము ముందుగా పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత ఎలా తయారు చేయాలంటే మునక్కాడలను కుక్కర్లో వేసి 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించాలన్నమాట. దాని తర్వాత బయటికి తీసి మిక్సీ పట్టాలన్నమాట. ఆ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఒక కడాయిలో నూనె పోసి వేడయ్యాక అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పసుపు వేసి ఇవన్నీ కూడా వేసి కలపాలన్నమాట. కాసేపు అయ్యాక మిక్సీ పట్టినటువంటి మునక్కాడ మిశ్రమాన్ని వేసి మొత్తం కలిసేలా కలపాలన్నమాట. అదేవిధంగానే 2 నిమిషాల తర్వాత కొద్దిగా నీళ్ళు, ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి మొత్తము 5 నిమిషాలు మరగనివ్వాలన్నమాట. దాని తర్వాత వేడిగా తయారైనటువంటి మునక్కాడ సూపు తాగడమే మరి ఆలస్యము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అందరూ కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. అదేవిధంగానే ఇప్పుడు మనము కొత్తిమీర తర్వాత నిమ్మరసంతో సూప్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా. ఏమేం కావాలనేది, కావాల్సినటువంటి పదార్థాలు చిన్నగా. ఇప్పుడైతే మనము కొత్తిమీర నిమ్మరసంతో సూప్ అనేది తయారు చేసుకుంటాం కదా. కావాల్సినటువంటి పదార్థాలు: చిన్నగా తరిగినటువంటి కొత్తిమీర 1 కప్పు తీసుకోవాలి, అదేవిధంగానే నిమ్మరసం 2 చెంచాలు, నూనె, ఉప్పు, నీళ్ళు, దాని తర్వాత తరిగినటువంటి అల్లం, వెల్లుల్లి, మిరియాల పొడి, కార్న్ ఫ్లోర్ 1 చెంచా తీసుకోవాలి. ఎలా తయారు చేయాలంటే ఒక చిన్న పాత్రలో కార్న్ ఫ్లోర్ వేసి నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపాలి. తర్వాత ఒక కడాయిలో నూనె పోసి వేడయ్యాక అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర వేసి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. దాని తర్వాత కార్న్ ఫ్లోర్ మిశ్రమం, నీళ్లు, ఉప్పు, మిరియాల పొడి వేసి మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. సూప్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం పిండాలి. కొత్తిమీర స్థానంలో పుదీనా వేసి కూడా మనము సూప్ అనేది తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.